హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. సో ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇవాళ ఉండేవి చూస్తే మనము చాలా ఇంపార్టెంట్ అంశాలు అనేవి ఇందులో ఉన్నాయి. అవి ఏమున్నాయో క్లియర్గా ఒకటి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి హరిద్వార్ బెస్ట్ యాస్పిరేషనల్ డిస్టిక్. సో మన హరిద్వార్ ఉంది కదా, ఉత్తరాఖండ్లో రాష్ట్రంలో ఉన్నటువంటి హరిద్వారు మన మొత్తం కంట్రీలోనే బెస్ట్ డిస్టిక్ అయితే నామినేట్ అయిందనమాట. ఇదేంటో చూద్దాం. సో నీతి ఆయోగ్ డిక్లేర్డ్ హరిద్వార్ సిటీ ఉత్తరాఖండ్ యాజ్ ది బెస్ట్ యాస్పిరేషనల్ డిస్టిక్ ఆన్ ది బేస్ ఆఫ్ 5 పారామీటర్స్. సో మొత్తము నీతి ఆయోగ్ సంస్థ ఉంది కదా, సో నీతి ఆయోగ్ సంస్థ 5 పారామీటర్లు తీసుకొని బెస్ట్ డిస్టిక్ ఏదని చెప్పారనమాట. సో హరిద్వార్ సెక్యూర్డ్ ది ఫస్ట్ పొజిషన్ ఇన్ ది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్. సో నౌ అండ్ అన్ అడిషనల్ అలొకేషన్ ఆఫ్ ది 3 crore విల్ బీ మేడ్ టు దిస్ సిటీ. సో ఇక్కడ ఇందులో వచ్చేసి ఫస్ట్ పొజిషన్ వచ్చేసి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ కింద ఇచ్చారు. సో ఇక్కడ మనం క్లియర్గా చూస్తే ఇదంతా కూడా ఇక్కడ ఏమి ఇచ్చారంటే నీట్గా 5 పారామీటర్స్ అన్నారు. ఆ 5 పారామీటర్స్ ఏమున్నాయి, అసలు యాస్పిరేషనల్ డిస్టిక్ అంటే ఏంటో ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ చూస్తే యాస్పిరేషనల్ డిస్టిక్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు యాస్పిరేషనల్ డిస్టిక్ ప్రోగ్రామ్లో ద ఫస్ట్ ప్రోగ్రామ్ అది లాంచ్ అయింది January 2018, ఎయిమ్స్ టు క్విక్ అండ్ ఎఫెక్టివ్ ట్రాన్స్ఫార్మ్ సమ్ ఆఫ్ మోస్ట్ అండర్ డెవలప్డ్ డిస్టిక్ ఇన్ ది ఆఫ్ ది కంట్రీ. సో ఇది మామూలుగా 2018 జనవరిలో లాంచ్ చేశారు. 2018 జనవరిలో లాంచ్ చేశారు. అంటే అండర్ డెవలప్డ్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, వాటి మీద ఎక్కువ ఫండ్స్ పెట్టి ఫోకస్ చేసి వాటిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో. తర్వాత ఆ స్కీమ్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్ అలాంగ్ విత్ ది సెంట్రల్ అండ్ స్టేట్ స్కీమ్స్. ఇందులో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా పార్ట్స్గా ఉంటాయన్నమాట. ఇన్ ఇట్ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ దేర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కోఆపరేషన్ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ ఫ్రమ్ ది సెంట్రల్ స్టేట్ లెవెల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్. సో ఈ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాంలో ముగ్గురు ఉంటారు. ఎవరు ఉంటారంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉండేవాళ్ళు, అలానే మన డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఉంటారు కదా, ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కూడా ఇందులో ఉంటారు. తర్వాత ద కాంపిటీషన్ బిట్వీన్ దీస్ డిస్ట్రిక్ట్ ఈజ్ మెయింటైన్డ్ త్రూ ది ఈక్విటెడ్ మంత్లీ డెల్టా ర్యాంకింగ్స్ అండ్ ఆల్సో దే ఆర్ ఈగర్ టు మేక్ ఇట్ సక్సెస్. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు మామూలుగా మంత్లీ ఈక్వేట్గా చూసుకొని డేటా అనమాట, మొత్తం రీజన్ తీసుకొని దానికి ర్యాంకింగ్స్ అనేవి ఇస్తూ ఉంటారు డిస్ట్రిక్ట్స్కి. ద ర్యాంకింగ్ ఆఫ్ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ కంబైన్స్ ఇన్నోవేటివ్ యూజ్ ఆఫ్ డేటా, ప్రాక్టికల్ గవర్నెన్స్, ప్లేస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, సెంటర్ ఆఫ్ ది ఇన్క్లూజివ్ గ్రోత్. సో ఇక్కడ కొన్ని పారామీటర్స్, ఆ 5 పారామీటర్సే కాకుండా ఇంకా ఏం చూస్తారంటే ప్రాక్టికల్ గవర్నెన్స్ ఎలా ఉంది, ప్లేసింగ్ డిస్ట్రిక్ట్ యొక్క ప్లేసింగ్ కావచ్చు, సెంటర్ అంటే ఇన్క్లూజివ్ గ్రోత్కి ఆ డిస్ట్రిక్ట్ అనేది ఎలా ఉంది కూడా ఇక్కడ చూస్తారు. సో యాజ్ పర్ ది నామ్స్ for the planning of aspirational district, so each district should prepare the action plan consultation with the state level central officers in charge, after which should be నీతి ఆయోగ్ ది ఫైనల్ అప్రూవ్డ్. అంటే ఇక్కడ ఇవన్నీ ఈ పారామీటర్స్ అన్నీ తీసుకున్న తర్వాత నీతి ఆయోగ్ కంపేర్ చేస్తుంది, మొత్తం విశ్లేషిస్తుంది అనమాట. అన్ని డిస్ట్రిక్ట్స్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక డిస్ట్రిక్ట్ అయితే ఏది యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉందని ఇస్తారనమాట. సో మీకు ఇక్కడ చూస్తే మనము పారామీటర్స్ ఉన్నాయి కదా, పారామీటర్స్ ఫర్ ది బెస్ట్ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్కి ఏ పారామీటర్స్ ఉన్నాయి, ఇక్కడ 5 చెప్పాను, అవి ఉన్నాయి చూద్దాం. సో ఇట్ ఎన్విజెస్ ది ర్యాపిడ్ డెవలప్మెంట్ అండ్ సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ బేస్డ్ ఆన్ ది కంపోజిట్ ఇండెక్స్ ఆన్ ది బేస్డ్ ఆన్ 5 పారామీటర్స్. 5 పారామీటర్స్ అనేది ఇక్కడ వాళ్ళు తీసుకుంటారు. ఒకటి వచ్చేసి హెల్త్ అండ్ న్యూట్రిషన్, అంటే ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి పీపుల్ యొక్క హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఒకటి తీసుకుంటారు. ఎడ్యుకేషన్, వాళ్ళు ఎలా చదువుతున్నారు, లిటరసీ పరంగా తీసుకుంటారు. నెక్స్ట్ ఇంకా చూస్తే మనకి ఎడ్యుకేషన్, హెల్త్, న్యూట్రిషనే కాకుండా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఒకటి, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు. తర్వాత అగ్రికల్చర్ అండ్ వాటర్ రిసోర్సెస్ ఎలా ఉన్నాయి, అక్కడ వాటర్ రిసోర్స్ అగ్రికల్చర్ ఎలా ఉంది, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. సో ఇవన్నీ కూడా మొత్తం వచ్చి 5 పారామీటర్స్ తీసుకొని అందులో బెస్ట్ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ఏందో చూస్తారు. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఆన్సర్. ఇక్కడ వచ్చేసి మీకు హరిద్వార్. సో హరిద్వార్ అనేది బెస్ట్ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ కంట్రీలో అయితే సెలెక్ట్ అయింది. హరిద్వార్ వచ్చేసి మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది. సో తర్వాత ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్ వచ్చేసి సోలోమన్ ఐలాండ్స్ బ్లాక్ ది ఆల్ ఫారెన్ నావల్ వెజిట్స్. సో రీసెంట్గా సోలోమన్ ఐలాండ్స్ అని మనకి పసిఫిక్ సముద్రంలో ఉంటాయి, పసిఫిక్ మహాసముద్రంలో ఉండే సోలోమన్ ఐలాండ్స్ ఏం చేశాయంటే అన్ని దేశాలకు సంబంధించిన నావీ వెజల్స్ని ఇక్కడ రానివ్వలేనమాట. సో యుద్ధ వాతావరణానికి సంబంధించిన నావీ షిప్స్ ఏమి కూడా రానివ్వట్లేదు. ఆఫ్టర్ రిఫ్యూజింగ్ యాక్సెస్ టు ది యుఎస్ అండ్ యూకే షిప్స్ పోర్ట్ ఎర్లియర్ దిస్ మంత్, సోలోమన్ ఐలాండ్స్ హ్యాస్ నౌ టెంపరరీ హాల్టెడ్ ది నావల్ విజిట్స్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మొదట అమెరికాకి సంబంధించినవి, ఇంగ్లాండ్కి సంబంధించిన నావీ షిప్స్ ఉంటాయి కదా, అవన్నీ కంప్లీట్గా వాళ్ళు రానివ్వకుండా పర్మిషన్ ఇవ్వలేదన్నమాట, రిఫ్యూజ్ చేశారు. అందువల్ల మిగతావి కూడా రాకుండా అన్నింటినీ బ్యాన్ చేస్తారనమాట. ఇంకా పసిఫిక్ ఐలాండ్ కంట్రీ గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ పసిఫిక్ ఐలాండ్ కంట్రీ అనమాట. ఇదంటే పసిఫిక్ ఐలాండ్స్ అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉండే ద్వీపాలు, ఏది సోలోమన్ ఐలాండ్స్. సో ప్రైమ్ మినిస్టర్ మనస్సే సొగావరే మేడ్ ది అనౌన్స్మెంట్ ఆఫ్ ది హవర్స్ ఆఫ్టర్ యుఎస్ ఎంబసీ ఇన్ కాన్బెర్రా, ఆస్ట్రేలియా సెడ్ దట్ ఇట్ హ్యాడ్ ఇన్ఫార్మ్డ్ ది యుఎస్ నావీ షిప్స్ వుడ్ బి బ్యాడ్ ఫ్రమ్ డాకింగ్ ఇన్ ది కంట్రీస్ పోర్ట్స్.
అంటే ఈ కంట్రీలో ఈ ద్వీపాల్లో ఉండే ఏ పోర్ట్స్లో కూడా నౌకాశ్రయాల్లో ఇక్కడ ఉండకూడదు, ఏ నావీ వెజల్స్ ఉండకూడదు వాళ్ళు పెట్టారు కదా, దాని గురించి వీళ్ళు మాట్లాడారు. సో అబ్జర్వ్ బిలీవ్ దట్ ది కంట్రీస్ మూవ్ డిపార్చర్ ఫ్రమ్ ది నార్మ్స్ అండ్ రైజ్ ఆఫ్ ది చైనాస్ గ్రోత్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ది కంట్రీస్ ఇన్ ది రీజన్ దాజ్. అంటే రీసెంట్గా చైనాస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెంచడము, అంటే చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరుగుతుంది. సో ఇన్ఫ్లుయెన్స్ అనేది ఐలాండ్స్ మీద కొన్ని దేశాలు ఏం చేస్తుంటే చైనా వాటికి అనుగుణంగా మార్చుకుంటూ ఉందన్నమాట. సో ఇటువంటి డామినేషన్ పెరగకుండా ఈ దేశాలు కూడా చర్యలు తీసుకుంటున్నాయి. అందుకే ఇక్కడ సోలమన్ ఐలాండ్స్ కూడా మాకు ఏ దేశంతో అవసరం లేదని చెప్పేసి కంప్లీట్గా వాళ్ళు మారిపోయారు అనమాట. ఏ విధంగా కూడా ఆలోచనట్లేదు. గుర్తుపెట్టుకోండి, సోలమన్ ఐలాండ్స్ వచ్చేసి ఎక్కడ ఉంటాయంటే మనకి పసిఫిక్ మహాసముద్రంలో ఉంటాయి. తర్వాత వచ్చి మనకి 25 years ఆఫ్ ది నాగా ఇండియా నాగా పీస్ టాక్స్. మనకి ఇంతకుముందు నాగాలో వచ్చేసి కొన్ని రెబల్స్ గ్రూప్స్ ఉన్నాయి. నాగాలాండ్లో కొన్ని రెబల్స్ గ్రూప్స్కి ఇండియాకి మధ్య కొన్ని అగ్రిమెంట్స్ జరిగాయి. వాటి గురించి చూద్దాం. అది ఇప్పటికి 25th anniversary అనమాట. 20 సంవత్సరాల ముందు మనకి NSCIAM అనేది ఒక రెబల్ గ్రూప్ ఉండేది నాగాలాండ్లో. వాళ్ళకి ఇండియన్ గవర్నమెంట్కి అయితే అగ్రిమెంట్ జరిగి 25 years అయింది. సో ఇండో నాగా సీజ్ ఫైర్ అండ్ రిలీజ్ ఆఫ్ ది బుక్ టైటిల్ 25 years ఆఫ్ ది ఇండో నాగా సీజ్ ఫైర్ 1997 to 2022. ఈ బుక్ కూడా రిలీజ్ చేశారు అనమాట. ఈ యానివర్సరీ 25th anniversary మీద బుక్ కూడా రిలీజ్ చేశారు. నెక్స్ట్ NSCN-IM signed a ceasefire agreement with the government of India on 1997 July 25th. ఈ మనకి NSCN IM అనేది రెబల్ గ్రూప్ అనమాట. నాగాలాండ్లో రెబల్ గ్రూపు వాళ్ళు ఇక్కడ సైన్ చేశారు గవర్నమెంట్తో, మేము ఎటువంటి సీజ్ఫైర్ చేయము, రెబల్ అంటే అగెనిస్ట్గా రెవల్యూషన్స్ ఏం చేయమని చెప్పేసి. ఎప్పుడు July 25th, 1997. సో విచ్ బికేమ్ ఎఫెక్టివ్ ఆన్ ది August 1. అదే సంవత్సరంలో 1997లో August 1 నుంచి అది మామూలుగా ఎఫెక్టివ్లోకి వచ్చింది. ద హెర్లాడెడ్ అండ్ దిస్ టు స్టార్ట్ నాగా పీస్ టాక్. సో ఇక్కడ ఇదేం చెప్తున్నట్టే ఇట్ ఓపెన్ ది అవెన్యూ ఉంది సెర్చ్ ఆఫ్ సొల్యూషన్ టు ది లాంగ్ స్టాండింగ్ పొలిటికల్ డిమాండ్స్ ఆఫ్ ది నాగా లివింగ్ అక్రాస్ ది రీజన్ బిట్వీన్ ఇండియా అండ్ మయన్మార్. అంటే వాళ్ళకి కొన్ని రైట్స్ డిమాండ్స్ అడిగారన్నమాట. సో మయన్మార్కి ఇండియాకి, అంటే నాగాలాండ్ అనేది ఇండియా నుంచి మయన్మార్తో బోర్డర్ అనేది షేర్ చేసుకుంటుంది. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి కొన్ని రికమెండేషన్స్ అడిగితే గవర్నమెంట్ కూడా మనం యాక్సెప్ట్ చేసింది. ఇండియా గవర్నమెంట్కి యాక్సెప్ట్ చేసి ఫైనల్గా అయితే ఇక్కడ పీస్ టాక్స్ అనేది సక్సెస్ఫుల్ అయ్యాయి. నాగాలాండ్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. హార్న్బిల్ ఫెస్టివల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హార్న్బిల్ పండుగ అనేది ఎక్కడ చేస్తారంటే మనకి నాగాలాండ్ రాష్ట్రంలో చేస్తారు. ట్రైబల్ ఫెస్టివల్ ఇది వచ్చేసి ఇక్కడ 17 మంది ట్రైబ్స్ కూడా ఇక్కడ అటెండ్ అవుతారు అనమాట. మొత్తం 17 మంది ట్రైబ్స్ అటెండ్ అవుతారు. ఇవన్నీ కూడా నీట్గా చూసుకోండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కరెంట్ ఈవెంట్స్ పరంగా మనం చూస్తే వరల్డ్స్ లార్జెస్ట్ టెంపుల్ టు ఓపెన్ ఇన్ ది ఇండియా వెస్ట్ బెంగాల్. సో మనకి ప్రపంచంలోనే అతిపెద్ద టెంపుల్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఓపెన్ చేస్తున్నారన్నమాట. సో అవి ఏమున్నాయి డిస్కస్ చేద్దాం ఇక్కడ. ద వరల్డ్స్ లార్జెస్ట్ రిలీజియస్ మోన్యుమెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు 100 million. మొత్తం కాస్ట్ వచ్చేసి ఎంతంటే $100 million. మొత్తం కాస్ట్ వచ్చి ఖర్చు $100 million టు రీప్లేస్ ది కాంబోడియాస్ 400 acres మనకి అంకోర్ వాట్ కాంప్లెక్స్ అని కాంబోడియాలో ఉంటుంది అనమాట. ఇది రిలీజియస్ పరంగా హిందువులోనే ప్రపంచంలోనే హిందూ దేవాలయాలు అతిపెద్ద దేవాలయం. అలానే కాకుండా ఒక రిలీజియస్ పరంగా కూడా మతంగా చూసినా కూడా అతిపెద్ద రిలీజియస్ కాంప్లెక్స్ కూడా, మతానికి సంబంధించిన కాంప్లెక్స్ కూడా ఇదే పెద్దది. సో అంకోర్ వాట్ ఇది వచ్చేసి హిందూ దినస్థికి సంబంధించిన వాళ్ళు, హిందూ మతానికి సంబంధించింది. విష్ణు టెంపుల్స్ వర్షిప్డ్, స్నేక్ని వర్షిప్ చేయడానికి ఇక్కడ ఉంటాయన్నమాట. కాంబోడియాలో ఉంటుంది ఇది. సో ఇన్ అడిషన్ టు ది బికమ్ ది లార్జెస్ట్ రిలీజియస్ మోన్యుమెంట్ ఇన్ ది వరల్డ్ ద టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లాంటేనియం ఇన్ ది వెస్ట్ బెంగాల్ విచ్ విల్ సర్వ్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ మనకి ఇస్కాన్ ఉంది కదా. సో కృష్ణుడికి సంబంధించిన ఇస్కాన్ ఉంది కదా, ఇస్కాన్కి సంబంధించిన అన్నమాట అది. సో ఇస్కాన్ యొక్క అబ్రివేషన్ ఏంటంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ అనమాట ఇస్కాను. సో వీళ్ళు ఆల్సో ది వరల్డ్ బిగ్గెస్ట్ డోము. సో మనకి టెంపుల్ పైన డోమ్ కడతారు కదా, మామూలు టెంపుల్ పైన డోమ్ కడతారు కదా. సో మనకి హిందూ టెంపుల్స్ ఉంటాయి, అలానే కలిసం ఉంటుంది, హిందూ టెంపుల్స్ కావచ్చు. సో అలానే మనకి ఇంకా ఏముంటాయి, ఇస్లాంలో కావచ్చు డోమ్ ఉంటాయన్నమాట. ఇది ప్రపంచంలోని అతిపెద్ద డోమ్ అనమాట ఇందులో ఉండేది. ద వేదిక్ ప్లాటినియం విల్ ఆల్సో సజెస్ట్ ఏ వెరీ టూర్ అండ్ అట్రాక్షన్. సో ఇక్కడ వెస్ట్ బెంగాల్ వీళ్ళు కట్టే టెంపుల్ వచ్చేసి ఇస్కాన్కి సంబంధించింది, లార్డ్ కృష్ణకి, ఆ కృష్ణుడు దేవుడు కృష్ణుడికి సంబంధించింది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద టెంపుల్ అనమాట, హిందూ టెంపుల్. అలానే పెద్ద డోమ్ కూడా ఇదే అనమాట. ప్రపంచంలో అతిపెద్ద టెంపుల్ కూడా ఇదే. కంపేర్ టు ఆల్ రిలీజన్స్ ఇది అతిపెద్ద అనమాట. ఇది ఒకటి. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయి క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ ఏముందో ఒకటి చూద్దాం. సో నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఏం చెప్పారంటే ఇండియన్ రైల్వే ఇన్స్టాల్డ్ మేఘదూత్ మిషన్స్ ఎట్ ది ముంబై స్టేషన్స్. సో ఇక్కడ వచ్చేసి ఇండియన్ రైల్వే మేఘదూత్ వాటర్ మిషన్స్ అని ఇంట్రొడ్యూస్ చేసింది. ఎక్కడంటే ముంబై రైల్వే స్టేషన్లో ఇంట్రొడ్యూస్ చేసింది. అసలు ఏంటో అవి క్లియర్గా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇండియన్ రైల్వేస్ హ్యావ్ సెటప్ మేఘదూత్ మిషన్స్ ఎట్ ది దాదర్, తానే, అదర్ స్టేషన్స్ ఆఫ్ ది ముంబై డివిజన్స్. అంటే ముంబై నగరానికి సంబంధించిన కొన్ని డివిజన్స్ ఉన్నాయి కదా, రైల్వే డివిజన్స్, అంటే ముంబై నగరానికి సంబంధించిన రైల్వే డివిజన్స్ ఉన్నాయి. అక్కడ ఈ మేఘదూత్ అనే మిషన్స్ని ఓపెన్ చేశారు. ఇదేంటో చూద్దాం. సో మేఘదూత్ మిషన్స్ యూజ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ టు కన్వర్ట్ వాటర్ వేపర్ ఇంటూ ఎయిర్ ఇంటూ ది పోర్టబుల్ వాటర్. మామూలుగా ఇదేం చేస్తుందంటే, మామూలు మన గాలిలో వాటర్ వేపర్ ఉంటుంది కదా, సో నీటి ఆవిరి, ఆ నీటి ఆవిరిని తీసుకొని మంచి నీటిని తయారు చేసి ఇస్తుందన్నమాట. ఆ మిషన్స్ ఎలా చేస్తాయంటే గాలిలో ఉండే వాటర్ అంటే మనకి నీటి ఆవిరిని తీసుకొని మంచిగా తయారు చేసి అందరికీ వాటర్ అనేది సప్లై చేస్తుంది. ద
కాంట్రాక్ట్ ఆఫ్ సెట్టింగ్ ఆఫ్ ది 17 మేఘదూత్ అట్మాస్ఫియరిక్ వాటర్ జనరేటర్ కియోస్కిస్ ఓవర్ ది ముంబై డివిజన్ ఆఫ్ ది సెంట్రల్ రైల్వే అండర్ ది NINFRAS ఇది ఒక కంపెనీ లాగా పాలసీ అనమాట. పర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years బీన్ అవార్డెడ్ టు ది సో మైత్రి ఆక్వాటెక్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇది ఎవరికంటే వాళ్ళకి మైత్రి ఆక్వాటెక్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన వాళ్ళు ఇందులో భాగస్వామ్యం అనమాట. సో ఓవరాల్గా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మేఘదూత్ అంటే ఏంటి. సో మేఘదూత్ అని మనకి ఆపరేషన్ మేఘదూత్ అని కూడా ఒకటి ఉందన్నమాట. అది కాదు, ఇక్కడ మేఘదూత్ అనేది ఇండియన్ రైల్వేస్ ఎవరు ఇంట్రొడ్యూస్ చేస్తారంటే ఇక్కడ వచ్చేసి ఇండియన్ రైల్వేస్ అనే వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తారు మేఘదూత్ అనేది. ఇదేంటంటే గాలిలో నీటి ఆవిరిని తీసుకొని మంచి వాటర్ని మంచి నీటిని తయారు చేసి అక్కడ ఉన్న ప్యాసింజర్స్కి అక్కడ ఉన్న స్టాఫ్కి క్రూకి అందరికి కూడా ఇవ్వగలుగుతుందన్నమాట. మొత్తం 17 మిషన్లు అయితే ఇవి ఇంట్రొడ్యూస్ చేశారు. ఎక్కడంటే ముంబై నగరంలోనే రైల్వే డివిజన్లో ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఏమున్నాయి చూద్దాం. నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్ ఏముందో ఇంపార్టెంట్ ఇప్పుడు చూద్దాం. సో తర్వాత వచ్చేసి మనకి సారెక్స్ 2022 10th నేషనల్ మ్యారిటైమ్ సెర్చ్ అండ్ ది రిస్క్ ఎక్సైజ్ 2022 కండక్ట్ అయింది చెన్నై. సో చెన్నైలో రీసెంట్గా ఒక జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ లాగా ఒక ఎక్సైజ్ అయితే చేశారనమాట, మ్యారిటైమ్ ఎక్సైజ్. అది ఏ దేశాలకు సంబంధించిందా లేదా ఓన్లీ ఇండియాకి సంబంధించిందా ఏంటని ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ద 10th నేషనల్ మ్యారిటైమ్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఎక్సైజ్ SAREX 2022 క్యారీడ్ అవుట్ బై ది ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇన్ చెన్నై. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎవరు స్టార్ట్ చేశారంటే ఓన్లీ ఇండియన్ అనమాట, ఇండియన్ కోస్ట్ గార్డ్ మాత్రమే స్టార్ట్ చేశారు. ఇది మామూలుగా బయట వేరే దేశాలతో మనకి జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ జరుగుతూ ఉంటాయి కదా, అలా కాకుండా ఓన్లీ ఇండియన్ కోస్ట్ గార్డ్ మాత్రం స్టార్ట్ చేశారు. అలాంగ్ విత్ ది ఆర్గనైజేషన్ అండ్ ది ఫారెన్ పార్టిసిపెంట్స్ ఆఫ్ ది ఇండియన్ కోస్ట్ గార్డ్ విఎస్ పతానియా అసెడర్ ది ఎక్సైజ్ సారెక్స్ 2022. ఇది ఈ మామూలుగా ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించిన చీఫ్ ఉంటారు కదా మనకి విఎస్ పతానియా ఇక్కడ చెప్పారనమాట. ఇంకా ఏం చెప్పారంటే ఇన్ ఎమర్జెన్సీ ఇండియన్ కోస్ట్ గార్డ్ డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ డెమాన్స్ట్రేటెడ్ ది వీస్ టు రెస్క్యూ ది ప్యాసింజర్స్ ఫ్రమ్ ది షిప్స్ అండ్ ఏరోప్లాన్స్. సో ఇప్పుడు మామూలుగా సముద్రంలో వెళ్తూ ఉంటారు. సో సముద్రంలో మామూలుగా షిప్స్లో వెళ్తూ ఉంటారు, టూరిస్టులు కావచ్చు. సో మనకి టూరిస్టులు కావచ్చు ఎవరైనా షిప్లో వెళ్తున్నప్పుడు మామూలుగా ఏదైనా డ్యామేజ్ అయ్యాయి అక్కడ, సో ఏదైనా డ్యామేజ్ అవ్వడం కానీ షిప్స్ పడిపోవడం తుఫాన్లో ఇరుక్కున్నప్పుడు ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది వాళ్ళని కాపాడుతారనమాట. ఎందుకంటే మన సరిహద్దుల్లో మన వాటర్కి సంబంధించిన సరిహద్దుల్లో ఉంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళని కాపాడతారు. ఇటువంటి టైంలో మనకి ఏం చేస్తారంటే డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో అది డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ చాలా ఇంపార్టెంట్ ఇది. సో డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది ఎవరు యూజ్ చేస్తారంటే ఎక్కువ వచ్చేసి మనకి ఐసీజీ అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ని యూజ్ చేస్తూ ఉంటారు, ఎయిర్ క్రాఫ్ట్ని. ఇదేం చేస్తుందంటే ఎవరైనా సముద్రంలో షిప్స్ అనేవి మునిగిపోతున్నప్పుడు కానీ ప్రమాదంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది అందినప్పుడు ఇలా ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా వెళ్ళి వాళ్ళని కాపాడతారు, ఆ సముద్రంలో ఇరుక్కున్న వాళ్ళందరూ కూడా కాపాడతారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇండియన్ కోస్ట్ గార్డ్కి మాత్రమే సంబంధించింది. సో దీంతోపాటు ఇంకా మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి వేరే దేశాలకు సంబంధించిన జాయింట్ మిలిటరీ ఎక్సైజ్. రీసెంట్గా నేను ఏం చెప్పానంటే సో జాయింట్ మిలిటరీ ఎక్సైజెస్ ఉన్నాయి, జాయింట్ మిలిటరీ ఎక్సైజెస్ అనే నావల్ ఎక్సైజెస్ కావచ్చు, తర్వాత ఇంకా ఆర్మీ అంటే మిలిటరీ అంటే ఆర్మీ, తర్వాత ఎయిర్ ఫోర్స్ సంబంధించిన వజ్రపహారు. రీసెంట్గా నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇవన్నీ కూడా. ఇవి బాగా న్యూస్లో ఉన్నాయి, ఎక్కువగా మనకి న్యూస్లో ఉన్నాయి. ఇవి న్యూస్లో ఉన్నాయి కాబట్టి కంపల్సరీ ఎగ్జామినేషన్ పరంగా అడిగేదానికి అవకాశం ఉంది. సో ఇట్లానే ఇప్పుడు ఇండియన్ కోస్ట్ గార్డ్కి మాత్రం సంబంధించింది. ఇక్కడ ఎక్కడ జరిగింది కూడా ప్లేస్ ఇంపార్టెంట్, చెన్నైలో. కాబట్టి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసే థింగ్స్ అనేవి మీకు చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. ఎస్పెషల్లీ ఎక్కడంటే మీకు ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్ పరంగా కావచ్చు, మెయిన్స్ పరంగా. ఇప్పుడు మెయిన్స్లో మనకి సెక్యూరిటీ పరంగా రాయమన్నప్పుడు కూడా ఇలాంటి పాయింట్స్ మీకు ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. సో మీరు ఓవరాల్గా చేయాల్సింది మన డైలీ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కదా, డైలీ కరెంట్ అఫైర్స్లో ఉండే థింగ్స్ కావచ్చు ఇవన్నీ కూడా చూసుకోండి నీట్గా, ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా చూసుకొని వాటిలో ఏ ఉన్నాయి పాయింట్స్ ఎగ్జామినేషన్ పరంగా మనకి ప్రిలిమ్స్ పరంగా మీరు ఇక్కడ డివైడ్ చేసుకోవాలి. సో డివైడ్ చేసుకొని నేను నీట్గా చెప్పిన పాయింట్స్ సో ప్రిలిమ్స్ పరంగా మనకి ఏ విధంగా పనికి వస్తాయి, నెక్స్ట్ మెయిన్స్ పరంగా ఏ విధంగా వస్తాయి అన్నీ కూడా నోట్ చేసి పెట్టుకోవాలి. మెయిన్స్ పాయింట్స్ ఏమో ఉన్నాయి, ప్రిలిమ్స్ పాయింట్స్ ఏమో ఉన్నాయి. మీరు జస్ట్ ఒక సినాప్సిస్ లాగా నోట్ చేసి పెట్టుకున్నారంటే ఎగ్జామినేషన్ పరంగా మీకు చాలా అయితే ఉపయోగపడతాయి. సో ఇవి వచ్చేసి వాటి డైలీ కరెంట్ అఫైర్స్. రేపు ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ అని మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇది వచ్చేసి చూసారు కదా డైలీ కరెంట్ అఫైర్స్ ఎలా ఉన్నాయి నీట్గా. ఇవి హిందూ పేపర్ నుంచి తీసుకొని క్లియర్ కట్గా మీకు ఇస్తూ ఉంటాను. సో ఇది వచ్చేసి వాటిలో థ్యాంక్ యూ ఆల్.